యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే కీర్తనాకారుడు రాసినటువంటి 34వ సంకీర్తన 6వ చరణాన్ని చదువుదాం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించి. దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఉత్తరమిచ్చి నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని సెలవిచ్చినట్లుగా దేవుడు తన పిల్లల ఎడల ఆయన ఎంతో శ్రద్ధ కలిగిన వాడు. ఆయన సర్వ శక్తి కలిగిన దేవుడయుండి కూడా దీనులు మొర్రపెట్టగా ఆయన వారి మొరను ఆలకించేవాడు. మన దేవుడు ఎవరు అనంటే ఆయన మొరను వినే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మీరు మొర్రపెట్టగలిగితే దేవుడు మీ మొరను విని ఆయన మీకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. దేవుడు ఉన్నతమైన కార్యాలను చేయగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు. ఈ లోకములో ఎవరు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మీరు మొర్రపెట్టగలిగితే మీరు అనుభవిస్తున్న ఆ శ్రమలన్నిటిలో నుండి ఆయన విడుదలను కలగచేయగలిగిన దేవుడు. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది మొర్రపెట్టి వారు అనుభవిస్తున్న ఆ శ్రమల నుండి వారు విడుదలను పొందారు. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. అప్పుడైనా నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. కయ్యూను హేబేలు దేవుని సన్నిధికి అర్పణను తీసుకుని వెళ్ళారు. దేవుని సన్నిధికి అర్పణ తీసుకువెళ్ళడం మంచిది, కానీ తీసుకువెళ్తున్న అర్పణ శుద్ధమైన హృదయముతో మంచి మనసాక్షితో మనము దేవునికి అర్పించాలి. కానీ కయ్యూను అలాగ అర్పించిన కారణము చేత కయ్యూను యొక్క అర్పణ తృణీకరించబడ్డది, హేబేలు యొక్క అర్పణ అంగీకరించబడ్డది. హేబేలు అర్పణ అంగీకరించబడగానే కయ్యూను వెంటనే అసూయ కలిగి అతడు వారవలేని తనముతో తన తమ్ముడి మీద పడి తన తమ్ముడిని హతము చేశాడు. తన తమ్ముడు యొక్క రక్తము నేలలో నుండి మొరపెడుతుంది. హేబేలు రక్తము మొర్రపెట్టగానే దేవుడు వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చాడు. దేవుడు కయ్యూనుని గద్దించాడు. గద్దించినప్పుడు కయ్యూను లోబడుంటే దేవుడు కనికరించేవాడు. కానీ కయ్యూను దేవుని మాటకు లోబడలేదు. తన దేవుని మీదే అతడు వ్యసన పడినట్లుగా లేఖనములో మనము చూస్తాం. ఆ కారణము చేత కయ్యూను దేశ దిమ్మరిగా అతడు త్రోసివేయబడ్డాడు. సహోదరి సహోదరుడా, మన దేవుడు మనము మొరపెడితే ఆయన వినే దేవుడు, మనకి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరును పిలిచి, ఆగరు నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. అబ్రహాము ఆగరును తన ఇంటి నుండి పంపివేసిన తరువాత ఆగరు అరణ్యములో అటు ఇటు తిరుగుతూ వారు తీసుకెళ్లినటువంటి ఆ నీళ్లు బుడ్డ అయిపోయినప్పుడు ఆ పిల్లవాడిని చావు నేను చూడలేనని ఒక చెట్టు క్రింద వాడిని విడిచిపెట్టి ఆమె వేటంత దూరము వెళ్లి ఆగరు ఆ పిల్లవాడికి ఎదురుగుండా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను విని, ఆగరు నీకు ఏమి వచ్చి ఉన్నది అని దేవుడు ఆగరును ప్రశ్నించినట్లుగా వాడు మొర్రపెట్టాడు. దేవుడు వాడు మొరను విని దేవుడు వారి ఎడల అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఆగరు భయపడకు అని దేవుడు అభయమిచ్చి ఆగరు యొక్క సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. వారున్న చోటనే దేవుడు నేలలో నుండి నీటిని ఉబికింప చేసిన దేవుడు. సహోదరి సహోదరుడా, మరి మనము మొరపెట్టగలిగితే దేవుడు ఉన్నతమైన కార్యాలను జరిగిస్తాడు. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు వారు ఐగుప్తనే బానిసత్వములో వారు మగ్గిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టగానే దేవుడు వారి మొరను విని వారి కన్నీటిని చూచి ఆయన గగనాన్నే చీల్చుకుని దిగివచ్చిన దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు యొక్క బానిసత్వములో నుండి దేవుడు విడిపించారు. ఈ ఉదయకాలము ఏ బానిసత్వములో మీరున్నా, ఎలాంటి శ్రమలలో మీరున్నా, ఎలాంటి కష్టాలలో మీరున్నా, ఎలాంటి బాధలను మీరు అనుభవిస్తున్నా, ఒకవేళ ఎవరు మీకు సహాయము చేసినా చేయకపోయినా, ఎవరు మీ మాట విన్నా వినకపోయినా, దేవునికి మీరు మొరపెడితే దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. దేవుడు ఇశ్రాయేలీయులను మొరను విని ఆయన ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మీ మొర వింటాడు, మీ పిల్లల మొర కూడా వింటాడు. ఎవరు మొరపెట్టినా ఆయన జవాబిచ్చే దేవుడు. ఇక ఆలస్యము చేయకున్నట్లు మీరు అనుభవిస్తున్న శ్రమలన్నిటిని బట్టి దేవునికి మొరపెట్టండి.
పెట్టండి. గొప్ప విడుదలను, సమాధానమును, స్వస్థతను, ఆశీర్వాదమును, నిత్యత్వాన్ని, అలాగూ మొర్రపెట్టే మనస్సును దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఉదయకాలము వారికి కావలసినటువంటి జ్ఞానమును మీరు దయచేయండి. సమయోచితమైన మీ కృపా సహాయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను, వారి సమస్తమును మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే సహాయము చేసి వారికున్న బంధకాలన్నిటి నుండి విడుదల చేసి, ఎవరైతే మీకు మొరపెడుతున్నారో వారందరి జీవితాల్లో గొప్ప విడుదలనిచ్చి మీ రక్షణ, స్వస్థత, విడుదలను వారికి అనుగ్రహించి నాయన మీరే మేలు చేసి మహిమ పొందమని, ఏ ఆత్మ నాశనానికి వెళ్లకున్నట్లు మీరే వెదకి రక్షించి మీ నిత్యత్వానికి చేరు వరకు మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.